ఆళ్ళగడ్డ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది బాంబుల సంస్కృతి. కానీ ఇది ఒకప్పటి మాట. అదే ఆళ్ళగడ్డ పేరు చెప్తే ఇప్పుడు గుర్తుకు వచ్చేది శిల్పకళా మందిరాలు. అవును, ఇది నిజమే. ఆళ్ళగడ్డ శిల్పకళా మందిరాలకు కేర్ ఆఫ్ అడ్డాగా మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల కొద్దీ శిల్పకళ తయారు చేసే మందిరాలకు నిలవుగా మారిపోయింది. అసలు శిల్పకళలు తయారు చేసేవారు ఎక్కడ నుంచి ఆళ్ళగడ్డకు తరలి వచ్చారు? ఇప్పుడు ఆళ్ళగడ్డలో తాజా పరిస్థితి ఏంటి? ఆళ్ళగడ్డలో తయారైన శిల్పాలు ఎక్కడికి ఎగుమతి అవుతున్నాయి? హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో. కళామ తల్లి ఎవరిని ఎలా కరుణిస్తుందో ఎవరికీ తెలియదు. కక్షలు తప్ప కళ అంటే ఏమిటో తెలియని రాయలసీమ ప్రాంతంలో కళామ తల్లి కొత్త వెలుగులు నింపుతోంది. ఒకప్పుడు బాంబుల గడ్డగా పేరున్న ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అద్భుతమైన శిల్పకళా మందిరాలకు నెలవుగా మార్చింది. ఫస్ట్ ఇంతకుముందు పూర్వం అంతా ఎక్కువ శిల్పకళా మందిరాలు అదే మా మామగారు బాలవీరాచారి వాళ్ళు ఉన్న తరపున ఒక 3-4 శిల్పకళా మందిరాలు మాత్రమే ఉండినాయి. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరనే నేర్చుకున్న వాళ్ళంతా అట్లా విడిపోయి ఎవరు శిల్పకళా మందిరం వాళ్ళు సపరేట్గా వర్క్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఎన్నో శిల్పకళా మందిరాలు వచ్చాయి. నేర్చుకోవాలంటే ఒక 4 సంవత్సరాలు తర్ఫీదు కావాలి శిక్షణ. ఒక చిన్నప్పుడు అయితేనే శిల్పకళ వాళ్ళకు నైపుణ్యం అనేది వంటబడుతుంది. ఈ పెద్ద అయినా కానీ వచ్చి నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది. ఒక 7వ తరగతి కానీ 10వ తరగతి చదివిన వాళ్ళకైతే కొంచెం బాగా ఇష్టపడి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ప్రతీకారాలతో వణికిపోయిన కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ ప్రస్తుతం కళామ తల్లి కొలువు తీరిన నేలగా మారింది. అడుగు పెట్టగానే అద్భుతమైన శిలారూపాలు దర్శనమిస్తున్నాయి. చూపరులను కట్టిపడేసే అపురూప శిల్పాలు అబ్బురపరుస్తున్నాయి. మేము గుంటూరు జిల్లా నుంచి గ్రానైట్ రాయి అని బ్లాక్ గ్రానైట్ రాయి తెప్పిస్తున్నాము. ఇదే రాయి కూడా ఈ మధ్యన యాదాద్రిలో కేసీఆర్ గారు అది స్థపతులతో సెలెక్ట్ చేయించి అంతా తయారు చేశారు. ఇంకా అదే శిలను కూడా ఇప్పుడు మేము కూడా విగ్రహాలకు వాడుతున్నాము. కాకపోతే ఈ రాయిలో కొంచెం అప్పుడప్పుడు కొంచెం క్రాక్లు వచ్చి విగ్రహాలు కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంటాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రభుత్వము మాకు రాయి స్పెషలిటీస్ ఇచ్చి కొంచెం రవాణా కానీ అట్లా సబ్సిడీ రూపంలో కూడా ఆర్థికంగా అన్ని విధాల శిల్పులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మేము ఇది మా శిల్పకళా మందిరం వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరము. ఇక్కడ నుంచి అమెరికా కూడా విగ్రహాలను మేము పంపించాము మంచి నైపుణ్యంతో తయారు చేసి. యాదాద్రికి మండపాలు తర్వాత విగ్రహాలు మండపాలలో పిల్లర్స్ స్తంభాలు ఇవి పంపించాము. ఆ తర్వాత కొడంగిరాళ్ళు రూఫ్ సంబంధించినవి అవి పంపించాము. ఆళ్లగడ్డ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి గుంప్రమాన్ దిన్నె గ్రామానికి చెందిన శిల్పి బాలవీరయ్య ఆచారితో ప్రారంభమైన ఇక్కడి శిల్పకళ ప్రస్తుతం వేల మందికి ఆధారంగా మారింది. మొదటగా గుంప్రమాన్ దిన్నె గ్రామంలో జీవనం సాగించిన బాలవీరయ్య తన కుటుంబంతో ఆళ్లగడ్డ పట్టణంలో స్థిరపడ్డారు. తన 4 కుమారులతో పాటు అనేక మందికి ఆయన శిల్పకళలో మెళకువలు నేర్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శిల్పాలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ తయారు చేసిన శిల్పాలు రాష్ట్ర నలుమూలలనే కాకుండా ఇతర దేశాలకు సైతం ఎగుమతి అవుతుంటాయి. మరోవైపు ఇక్కడ తయారు చేసినటువంటి శిల్పాలకు జీవం ఉట్టి పడుతుందని పలువురు ప్రశంసిస్తూ ఉంటారు. అదే తమకు శ్రీరామ రక్షగా భావిస్తారు ఇక్కడి శిల్పులు. అయితే గతేడాది ఇక్కడ శిల్ప కళాకారులకు కరోనా కష్టాలు తప్పలేదు. శిల్పాలు తయారు చేసినా వాటిని తరలించే దారులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శిల్పకళనే నమ్ముకున్న వందల మంది కుటుంబాలు, వాటిపై ఆధారపడి జీవించే వేలాది మంది కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేయక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద స్టోన్ కట్ చేయడానికి పెద్ద మిషన్ కట్ చేసుకుని స్టోన్ కట్ చేసిన తర్వాత దాని స్టోన్ మనకి ఏ సైజ్ అయితే కావాలనుకున్నారో ఆ సైజ్ తీసుకొని వచ్చి విగ్రహ రూపంలో మలుచుకునేటప్పుడు 2-3 రకాల మిషన్లు ఉపయోగిస్తాం అనమాట. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కన్ను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వికలాంగులు కావడాలు జరుగుతూ ఉన్నాయండి ఈ వర్క్ వల్ల. కానీ పని అయితే స్పీడ్ జరుగుతుంది. దాని తగ్గ ఆదాయ విషయంలో మటుకు పూర్వం పరిస్థితి ఏ రకంగా ఉందంటే రాజులు మాన్యాలు ఇచ్చి స్థలాలు ఇచ్చి పొలాలు ఇచ్చి శిల్పకళను అభివృద్ధి చేయడానికి వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టేవారు అన్నమాట. ఇప్పుడు ఈడ పరిస్థితి ఏ రకంగా అయిపోయింది అనమాట. మనం 4 వచ్చినామా, ఏదో తీసుకున్నామా, పోయినామా, విగ్రహం ఏ రకంగా ఉంది, దాని క్వాలిటీ ఏమి, దాని క్వాంటిటీ ఏమి, దాని పనితనం అనేది ఎవరు గమనించట్లేదండి. ఈ కరోనా ఇవ్వడం వల్ల సంవత్సరం దాదాపుగా పరిశ్రమలంతా వెనక ముందుకు తప్పిపులు అయిపోయాయి.
ఈ రకమైన శిల్పాలను మనం పోషించాలా, ఏదైనా కానీ అభివృద్ధి చేయాలంటే మటుకు పెట్టడానికి చాలా ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ తీసుకోవడానికి అయితే ఏమి చాలామంది అప్పులు తెచ్చి వడ్డీలు కట్టి ఈ రకంగా ఇబ్బంది పడతా కరోనా లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా విగ్రహాలు ఏమన్నా మనకు కొంచెం అటు ఇటు రేట్లు పోతాయంటే మటుకు పరిస్థితి ఏమైందంటే కన్నా ఎవరు దొరికినంత వానికి అయిపోయింది పరిస్థితి. చాలు ఈరోజు మనకి 5,000 వచ్చే చాలు, ఈరోజు 10,000 వచ్చే చాలు అనే రకంగా శిల్ప వ్యవస్థ పూర్తిగా ఆ రకంగా తయారైపోయింది. మనం అయితే మటుకు 12 అడుగుల నుంచి 13 వరకు చేసామండి. ఇంకా పిల్లర్స్ అంటే వరకు ధ్వజస్తంభము 36 to 42 వరకు మనం స్తంభాలు తయారు చేసామండి. మనకు తెల్లరాయి, మామూలుగా ఎర్రరాయి, గ్రానైట్ రాయి, కంచిరాయి, పూర్వం పెసరాయి వచ్చేదండి, ఇక అది రావట్లేదు. ఈ 5 రకాల రాళ్ళతో మనం చేస్తూ ఉన్నాము. మన రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్నాయండి, దేశవ్యాప్తంగా వెళ్తున్నాయి, అంతర్జాతీయంగా కూడా మనం ఇటీవల మనం అమెరికాకు ఫ్లవర్ బౌల్స్, శ్రీచక్రానికి కావాల్సిన మండపం ఆర్చి తయారు చేసి రీసెంట్గా 1 వీక్ కిందే మనం పంపించామండి. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని శిల్పులు కోరుతున్నారు. ఒకప్పుడు కక్షలకు కార్పణ్యాలకు పరాకాష్ఠగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నేడు శిల్పకళా మందిరాలతో కలకలలాడిపోతుండడంపై స్థానికులు, పాలకులు అందరూ హర్షం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇప్పటికీ శిల్ప కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించడంలో విఫలమయ్యారన్నటువంటి విమర్శలు లేకపోలేదు. మరి ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి శిల్పకళా మందిరాలకు అనువైనటువంటి ప్రాంతంగా ఆళ్లగడ్డను గుర్తిస్తే మరిన్ని పరిశ్రమలు పుట్టుకొనొస్తాయంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అధికారులు, పాలకులు ఆ దిశగా అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం. కెమెరామెన్ ప్రసాద్తో హరికిషన్, HM TV, ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా.